సుప్రభాతం ఛానల్ ప్రేక్షకులందరికీ నమస్కారం. వారఫలం కార్యక్రమానికి స్వాగతం. 2025 జూన్ నెల 8వ తారీఖు ఆదివారం నుండి 2025 జూన్ నెల 14వ తారీఖు శనివారం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా రాశి ఫలితాలు. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ వారంలో మొత్తం 3 గ్రహాలు మాత్రమే అనుకూలంగా ఉన్నాయి. అయినప్పటికీ కూడా మంచి ఫలితాలను లాభాలను అందుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. 7వ భావంలో చంద్ర సంచారం జరుగుతోంది. కుటుంబపరమైనటువంటి సభ్యులతో కలిసి జీవనం సాగించడం, కుటుంబ సౌఖ్యాన్ని అందుకోవడం, విందు వినోదాల్లో కలిసి ఆనందంగా కాలం గడిపే పరిస్థితి, జీవిత భాగస్వామి సహకారం మీకు ఎంతగానో ఆనందాన్ని కలుగజేస్తుంది. లాభభావంలో రాహు సంచరిస్తున్నాడు. విదేశీ వ్యవహారాలు కానీ, విదేశాల్లో విద్యకు సంబంధించిన విషయాలు కానీ, వ్యాపార సంబంధ విషయాలు కానీ, ఉద్యోగ సంబంధ విషయాలు కానీ అనుకూలంగా ఉంటాయి. నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ ప్రారంభించుకుంటారు. ఈ రకంగా మీరు సంతోషంగా కాలం గడుపుతారు. జన్మరాశిలో శుక్ర సంచారం జరుగుతోంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. జీవిత భాగస్వామి సహకారం బాగా ఉంటుంది. జన సంబంధాలు పెరుగుతాయి. స్త్రీజన సహకారంతో కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు. సంతోషంగా కాలం గడుపుతారు. వ్యయములో శని సంచరించడం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో కాస్త ఒడిదుడుకులు రావడానికి అవకాశం కనిపిస్తుంది. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో పనిభారం పెరిగే సూచన కూడా కనిపిస్తుంది. కొంతమంది సహ ఉద్యోగుల యొక్క సహకార లోపం వల్ల కొన్ని ఇబ్బందులు మీరు ఎదుర్కోవాల్సి ఉంటుంది. పంచమ భావంలో కుజుడు సంచరించడం వల్ల మీ ఆలోచనలు కలిసి రావు. అలాగే ఆకస్మికంగా ఏదైనా ఒక రకమైనటువంటి అభిప్రాయ భేదం కానీ, లేకపోతే కలహం కానీ రావడానికి అవకాశం కనిపిస్తుంది. ఖర్చులు మితిమీరిపోయేటువంటి సూచన కూడా కనిపిస్తుంది. ఈ రాశి వారికి ఈ వారంలో ఆది, శుక్ర, శనివారాలు అనుకూలంగా ఉన్నాయి. దానాలు ఇచ్చేటువంటి క్రమంలో మేషరాశి వారు 1 కేజీ నల్ల ద్రాక్షను వయోవృద్ధులకు శనివారం రోజు దానం చేయండి. సుందరకాండ పారాయణం చేయండి. అలాగే ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోండి. అలాగే సుబ్రహ్మణ్య స్వామిని దర్శించి సుబ్రహ్మణ్యాష్టకం చదువుకోండి. కందిపప్పు కూడా దానం చేయడం వల్ల మీరు మరింతగా మంచి ఫలితాలను పొందడానికి అవకాశం ఉంటుంది.